వైకే టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. దినదర్శిని కార్యక్రమానికి స్వాగతం. నమస్సవిత్రే జగదేకచక్షుషే జగత్ప్రసూతి స్థితినాశహేతవే త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే విరించి నారాయణ శంకరాత్మనే. డిసెంబర్ 17వ తారీఖు ఉన్నటువంటి పంచాంగ విశేషాలు తెలుసుకుందాం. ఇవాళ రోజున మార్గశిర మాసం బహుళపక్షం త్రయోదశి తిథి రాత్రి తెల్లవారితే 2:33 మటుకున్నది. బుధవారం విశాఖ నక్షత్రం సాయంత్రం 5:09 మటుకు. సుకర్మయోగం మధ్యాహ్నం 2:12 మటుకు. గరజ కరణం మధ్యాహ్నం 1:16 మటుకు. తదుపరి వణిజ కరణం రాత్రి తెల్లవారితే 2:33 వరకు ఉన్నది. వర్జ్యం రాత్రి 9:32 నుంచి 11:26 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:42 నుంచి 12:26 వరకు ఉన్నది. అమృత ఘడియలు ఉదయం 7:14 నుంచి 9:03 వరకు. సూర్యోదయం విజయవాడ ప్రాంతానికి 6:33, సూర్యాస్తమయం 5:34. చంద్రోదయం రాత్రి తెల్లవారితే 4:58, చంద్రాస్తమయం మధ్యాహ్నం 3:20. దిన ప్రమాణం 11:01. ఇవాళ రోజున శుభ సమయం ఉదయం 9:38 ఉన్నది. ఇవాళ రోజున సిజేరియన్కి ప్రిపేర్ అయ్యే వారికి విశాఖ నక్షత్రం కుంభలగ్నం ఉదయం 11 గంటల నుంచి 11:30 మటుకు అనుకూలత కనిపిస్తున్నది. గోచారం పరిశీలిస్తే కనుక మిథున రాశిలో గురు సంచారం, సింహరాశిలో కేతు సంచారం, తులారాశిలో చంద్ర సంచారం, వృశ్చికంలో బుధ శుక్రులు, ధనుస్సులో రవికుజులు, కుంభంలో రాహు సంచారం, మీనంలో శని సంచారం జరుగుతూ ఉన్నది. ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి సప్తమంలో చంద్ర సంచారం, అట్లాగే లాభంలో ఉన్నటువంటి రాహు సంచారం రెండు కూడా చాలా అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి. యానం మానం శయనమశనం సప్తమే విత్తలాభం. ఆర్థిక విషయాలన్నీ బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు, స్థిరాస్తి కొనుగోలు, కోర్టు వ్యవహార అంశాలు అన్నింటిలోనూ కూడా కార్యానుకూలత బాగా కనిపిస్తూ ఉన్నది. ఆర్థికంగా మంచి అభివృద్ధిని చూస్తూ ఉంటారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలన్నింటిలోనూ కూడా అనుకూలత కనిపిస్తూ ఉన్నది. నిర్విఘ్నంగా పనులన్నీ కూడా సునాయాసంగా పూర్తి చేసుకోగలుగుతూ ఉంటారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి షష్ఠంలో చంద్ర సంచారం, షష్ఠే విత్తం జనయతి సుఖం శత్రురోగ క్షయంచ. ఆరోగ్యం బాగుంటుందండి. రోగ సమస్యల నుంచి బయటపడుతూ ఉంటారు. మంచి ఔషధం మీకు లభిస్తుంది. పాత రోగాలకు కూడా మంచిగా డయాగ్నోసిస్ అవ్వటం, మంచి మెడిసిన్ లభించడం అనేది జరుగుతుంది. శత్రు బాధలు తగ్గుతూ ఉంటాయి. ఆర్థిక విషయాల్లో మంచి లాభాలు చూస్తుంటారు. వ్యాపార ఉద్యోగ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో కూడా కార్యానుకూలత బాగా కనిపిస్తున్నది. అన్ని విషయాలు కూడా అనుకూలంగా ఉండడం చేత మంచి ప్రశాంతతో సుఖవంతంగా విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి పంచమంలో చంద్ర సంచారం అవడం చేత దైన్యం వ్యాధం శుచమపి శశి పంచమే మార్గ విఘ్నం. పనుల్లో బాగా ఆటంకాలు కనిపిస్తూ ఉన్నాయి. అట్లాగే ఆరోగ్య సహకారం బాగా తగ్గిపోతూ ఉంటుంది. అకాల భోజనాల వల్ల, అశ్రద్ధ చేయటం వల్ల కూడా వ్యాధులు బాగా పెరిగిపోతూ ఉంటాయి. దైనందిన కార్యక్రమాల్లో తరచూ ఆటంకాలు ఎదురవుతూ ఉండటం, చికాకులు బాగా పెరగటం అనేది కనిపిస్తుంది. కొంత దీనస్థితిలో ఉండటం, నిరుత్సాహపడటం అనేది బాగా కనిపిస్తున్నది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చతుర్థంలో చంద్రుడు, అట్లాగే షష్ఠంలో రవికుజులు. కాలం అంతా అనుకూలిస్తూ ఉన్నప్పటికీ, ఎన్నెన్నో పనులు చేయాలని మంచి లక్ష్యాలు పెట్టుకున్నప్పటికీ కూడా అది ఎలా చేయాలి, ఏ విధంగా ప్రారంభించాలి, ఎవరి సహకారంతో చేయాలి, ఎవరిని నమ్మాలి, నమ్మకూడదు అనేటటువంటి సందిగ్ధావస్థ చేత పనులన్నీ కూడా ఎక్కడెక్కడ స్తబ్దంగా ఉండిపోవటం, ఆగిపోవటం, పనిలో ముందడుగు వేయలేకపోవటం అనేది బాగా గమనించవచ్చు. ద్వితీయంలో కేతు సంచారం, అట్లాగే పంచమంలో శుక్ర సంచారం వల్ల వాగ్వివాదాలు కొంత ఎదురవుతూ ఉండటం, ఎదుటి వ్యక్తితో మీ అభిప్రాయాన్ని వ్యక్తీకరించేటప్పుడు బహు జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. పంచమంలో శుక్రుడి యొక్క అనుకూల సంచారం చేత సంతానపరమైన విషయాలు, అట్లాగే మంత్రాంగం, గృహ సంబంధమైన విషయాల్లో మంచి అనుకూలత కనిపిస్తుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి తృతీయంలో చంద్ర సంచారం, తృతీయ వస్త్రస్త్రీ ధన విజయ సౌఖ్యాన్ని లభతే. ఆర్థిక విషయాలు, ఉద్యోగ వ్యాపార సంబంధం విషయాలు, స్థిరాస్తి కొనుగోలు, గృహ సంబంధ విషయాలు, వాహన కొనుగోలు విషయాలు అన్నింటిలోనూ కూడా మంచి అనుకూలత కనిపిస్తున్నది. విదేశీ ప్రయత్నాల్లో కూడా మంచి అనుకూలత ఉన్నది. ఆర్థికంగా మంచి లాభాలు చూస్తూ ఉంటారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటూ ఉంటాయి. గృహంలో మంచి మార్పులు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. అందరి యొక్క సహకారం కూడా మీకు లభిస్తూ ఉంటుంది. తదుపరి కన్యారాశి.
కన్యా రాశి వారికి ద్వితీయంలో చంద్ర సంచారం, అట్లాగే దశమంలో గురు సంచారం, ఉద్యోగ వ్యాపారాదులో ప్రతిబంధకాలు ఎదురవుతూ ఉంటాయి. అట్లాగే ఇతరుల వల్ల కొంత మాట పడవలసి రావటం, మీ తప్పిదాల వల్ల కూడా అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయకపోవటం వల్ల అధికారులు మిమ్మల్ని మందలించడం అనేది కూడా గమనించవచ్చు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల తోబుట్టువుల యొక్క సహకారం మీకు పూర్తి స్థాయిలో లభిస్తుంది. స్పెక్యులేషన్ బాగుంటుంది. చతుర్థంలో ఉన్నటువంటి రవి సంచారం ఇచ్చే గృహంలో మరమ్మతులు చేయవలసి రావటం, గృహ సంబంధంగా ఖర్చులు బాగా పెరగటం, అలాగే నూతన గృహ భూ కొనుగోలు విషయాల్లో ఆటంకాలు ఎదురవటం అనేది జరుగుతూ ఉంటుంది. కుటుంబ పెద్దలతో కొంత వివాదాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ గ్రహ సంచారం చాలా అనుకూలంగా ఉన్నదండి. ఏ పని చేపట్టినా కూడా విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతూ ఉంటారు. అందరినీ కూడా ఆకర్షించుకునే విధంగా మీ యొక్క ప్రతిభని ప్రదర్శిస్తూ ఉంటారు. కుటుంబం యొక్క కీర్తి, పేరు ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి. సంతానం యొక్క అభివృద్ధి చూసి మీకు ఆనందం కలుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు, కోర్టు వ్యవహారాలలో కూడా అనుకూలత కనిపిస్తున్నది. ట్రాన్స్ఫర్స్, స్థానచలనాలు కూడా మీకు అనుకూలంగా జరిగే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి జన్మంలో శుక్ర సంచారం మినహా అంతాను కూడా ప్రతిబంధకాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. బుద్ధిపరంగా సరిగ్గా నిర్ణయాలు తీసుకోగలిగినప్పటికీ కూడా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు, ఎన్వైర్న్మెంట్ కానివ్వండి, తోటి ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు లేదా మిత్రవర్గం నుండే కానివ్వండి, అందరూ కూడా మీకు యాంటీగా ప్రతికూలంగా ఉండటం, ఏ పనికి కూడా వారు సహకరించకపోవడం, దానివల్ల ముందడుగు వేయలేకపోవడం అనేది గమనించవచ్చు. ఆర్థిక విషయాదులు, ఆరోగ్య విషయాదుల్లో బహు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. కుటుంబ ఖర్చులు బాగా పెరుగుతూ ఉంటాయి. సంతానం యొక్క ఫీజు నిమిత్తంగా కానివ్వండి, మీ యొక్క నిత్యావసరాలకే కానివ్వండి, ఖర్చులు బాగా పెరిగిపోతూ ఉండటం, సరైన లాభాలు రాకపోవటం, గతంలో ఫైనాన్షియల్ ప్లానింగ్ సరిగ్గా చేయకపోవటం వల్ల వచ్చే నష్టాలన్నీ కూడా ఇప్పుడు చూస్తూ ఉంటారు. భవిష్యత్తులో ఇటువంటిది రిపీట్ అవ్వకూడదు, తగు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి అని చింతన చేస్తారు. తదుపరి ధనుసు రాశి. ధనుస్సు రాశి వారికి జన్మంలో రవి కుజులు, అట్లాగే వ్యయంలో బుధ శుక్రుల యొక్క సంచారం, లాభంలో ఉన్నటువంటి చంద్ర సంచారం, కొంత అనుకూలత, కొంత ప్రతికూలత కనిపిస్తూ ఉన్నది. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. మిత్రవర్గం యొక్క సహకారం లభిస్తూ ఉంటుంది. ఆర్థికంగా మంచి స్థితిగతులు చూస్తూ ఉంటారు. అయితే డాంబికత్వం కొరకు, విలాసాల కొరకు ఇతరులని చూసి బాగా ప్రేరేపింపబడి వారిలాగా మనం ఉండాలనో విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తూ ఉండటం, సరైనటువంటి నియంత్రణ లేకపోవడం వల్ల ఆర్థికంగా దెబ్బతింటూ ఉంటారు. పెద్దల యొక్క సహకారం తీసుకోవడం అనేది బాగా అవసరం, లేదంటే ఇబ్బందులు పడే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఆవేశపూరిత నిర్ణయాల వల్ల నష్టపోయే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి లాభ వ్యయాలు, దశమంలో ఉన్నటువంటి గ్రహ సంచారం అనుకూలంగా ఉంటూ ఉన్నదండి. రుణరోగ శత్రుబాధల నుంచి బయటపడుతూ ఉంటారు. అట్లాగే ఉద్యోగంలో అందరి యొక్క సహకారం మీకు లభిస్తూ ఉంటుంది. పై అధికారుల నుంచి మంచి అభిప్రాయాలు మీ యందు వారు వ్యక్తపరచడం, మీకు అధికారికంగా గుర్తింపు లభించడం అనేది కూడా చూస్తారు. లాభంలో బుధ శుక్రుల యొక్క సంచారం చేత వ్యాపార విషయాలు, ప్రయాణ సంబంధిత విషయాలు, విదేశీ సంబంధిత ప్రయత్నాలు అన్నింటిలోనూ కూడా కార్యానుకూలత బాగా ఉన్నది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి పంచమంలో గురుడు, అట్లాగే దశమ లాభాల్లో ఉన్నటువంటి గ్రహ సంచారం అనుకూలత చేత పనులన్నీ కూడా నిరాటంకంగా, నిర్విఘ్నంగా జరిగిపోతూ ఉంటాయి. భాగ్యంలో చంద్ర సంచారం రీత్యా బంధువర్గం నుంచి కొంత ఇబ్బందులు, ప్రతిబంధకాలు ఎదురవుతూ ఉంటాయి. మీ ఎదుగుదల చూసి వారి ఈర్ష్యాసూయాలకి గురయ్యే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఆ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి దశమంలో ఉన్న రవికుజుల యొక్క సంచారం, భాగ్యంలో ఉన్నటువంటి శుక్రుడి యొక్క సంచారం చేత వ్యాపార లబ్ధి బాగా కనిపిస్తూ ఉన్నది. ఉద్యోగంలో స్థానచలనం, ప్రమోషన్స్ లభించడం, అట్లాగే ట్రాన్స్ఫర్స్ కూడా మీకు అనుకూలంగా లభించడం, ఎన్నో కష్టమైనటువంటి సమస్యలకు కూడా మీరు చాలా సునాయాసంగా పరిష్కారాలు చూపించడం వల్ల అధికారులు మీకు మంచి ప్రశంసలు అందిస్తూ ఉంటారు. స్థానచలనం అనుకూలత చేత చాలా ప్రశాంతత కలుగుతూ ఉంటుంది. అష్టమంలో చంద్ర సంచారం వల్ల మటుకు దైనందిన కార్యక్రమాల్లో స్వల్ప విఘ్నాలు ఎదురవుతూ ఉంటాయి. మళ్ళీ తిరిగి రేపటి దినదర్శిని కార్యక్రమంలో కలుసుకుందాం. అంత మటుకు సెలవు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం తత్సత్.